సాధారణంగా కూరల్లో సువాసన కోసం కరివేపాకులు వేస్తారు. కానీ ఈ కరివేపాకును తినేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. చాలా మంది కూరల్లో కరివేపాకు కనపడగానే తినకుండా పక్కన పెడతారు. ఎక్కువ మంది ఇలా కరివేపాకును తీసి పారేస్తారు. కాబట్టి ఎవరినైనా లెక్క చేయకపోతే నన్ను కూరల్లో కరివేపాకులా తీసి పారేస్తున్నారు అంటూ వాపోతారు. కానీ కరివేపాకును పారవేయొద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే దానిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. పలు సమస్యలకు అది దివ్యౌషధంగా పనిచేస్తుంది. మరి కరివేపాకుతో కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఒకసారి పరిశీలిద్దాం. ప్రయోజనాలు: కరివేపాకుకు జీర్ణశక్తి పెంచే లక్షణం ఉన్నది. అందుకే ఆహారంలో తరచూ కరివేపాకు వాడకం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కరివేపాకు శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, సిలను సరఫరా చేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అందువల్ల కరివేపాకును తరచూ తీసుకోవటం ద్వారా బరువు పెరిగే ప్రమాదం నుండి కూడా బయటపడవచ్చు. కరివేపాకులో ఉన్న ఔషధ గుణాలు రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా తోడ్పడతాయి. కరివేపాకుల్లో ఉండే ఫైబర్ ఇన్సులిన్ ను ప్రభావితం చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు కరివేపాకుకు మలబద్ధకం సమస్య కూడా తొలగిస్తుంది. కరివేపాకులో మెదడుతో పాటు నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తోడ్పడే పదార్థాలు కూడా ఉంటాయి. కరివేపాకుతో పాటు దాని నూనె కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది అనేక ఇన్ఫెక్షన్లను నివారించడంలో తోడ్పడుతుంది. కరివేపాకు చర్మానికి కూడా వేడి చేస్తుంది. కరివేపాకులను నీటిలో ఉడకబెట్టి ఆ నీటితో స్నానం చేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి పరిష్కారం లభిస్తుంది.